హలో 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 నువ్వు ఇంటికి పోలా నువ్వు పో ఎవరున్నాడప్పా ఎప్పుడు అనిల్ అన్నా నువ్వు అనిల్ అన్నా ఏమంటా రన్నింగా సౌండ్ దగ్గర డాట్ బాల్ సాయి కుమార్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు స్ట్రైక్ లో హరి రన్నింగ్ అయితే డాట్ బాల్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు సాయి కుమార్ రెండు టీంలు మన ఈ మ్యాచ్ కు కెమెరా ఆపేసి రెస్ట్ తీసుకుంటారా అనేదాన్ని ఏమంటారు రేపు హిందీలో ఉర్దూలో కాదు ఉర్దూ రాదంటే మేము మాట్లాడినాడు సమ్మె సాగులు సరేలే మీ ఇద్దరు మాట్లాడుకోండి మళ్ళీ డాట్ బాల్ సాయి కుమార్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు మా ఈరోజు ఏం తిన్నాడంటే సాయి నాకు తెలుసు ఓకేనా 3 కిలోస్ అంట అది అది గుడ్ డిఫెన్స్ వెనకల అభిషేక్ చాలా చక్కగా బాల్ పట్టాడు సాయి కుమార్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు గుడ్ బౌలింగ్ గుడ్ డిఫెన్స్ ఇక్కడ ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ బోర్డ్ సింగిల్ లాస్ ఆఫ్ నో వికెట్ హలో 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 ఇప్పుడేనా ఫస్ట్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ 2 బాల్ అయినాయి హరేనా హలో ఏం కలిపెట్టేద్దరు నువ్వు హరేనా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు చాలా అద్భుతంగా 6 కొట్టారు గుడ్ క్యాచ్ ఇక్కడ లోకు చాలా చక్కగా క్యాచ్ పట్టాడు అలాగే 6 కొట్టిన తర్వాత మనీబాయ్ చాలా చక్కగా బౌలింగ్ వేశాడు
Next to batsman Purushottam. బ్యాటింగ్ బౌలింగ్ గుడ్ డిఫెన్స్, గుడ్ బౌలింగ్, గుడ్ ఫీల్డింగ్. రెడ్ క్యాప్ కనిపిస్తుంది అక్కడ. రెడ్ క్యాప్ ఏం కనిపిస్తుంది? రెడ్ క్యాప్, ఓన్లీ రెడ్ క్యాప్. वाओ मिसफील्ड, चलो गया हो गया. ఏం బాబు ఇంత లేట్ మహేష్ బాబు? చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు ఎల్లంపల్లి బేటి. గాల్లో బంది, మిస్ఫీల్డ్ 2 క్యాచ్, గుడ్ ఫీల్డింగ్. ఓకే సింగిల్ రన్, గుడ్ ఫీల్డింగ్ మా ఎల్లంపల్లి బేటింగ్. అలానే బుట్టిగారుపల్లి టీం కానీ చాలా చక్కగా ఆడుతున్నారు. రెండవ ముసే సమయానికి స్కోర్ బాల్ 11, లాస్ ఆఫ్ 1 వికెట్. ఏమరా గుండెలో బౌలర్ నేమ్ నరేష్. ఇతను సీనియర్ ప్లేయర్, చాలా చక్కగా బౌలింగ్ వేశారు. కాస్త స్ట్రైక్ ప్రదీప్, ఇతను పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంటుంది. ఇంతకుముందు మ్యాచ్లో హాఫ్ సెంచరీకి 2 రన్స్ దగ్గర ఆగిపోయాడు, నాట్ అవుట్గా మిగిలాడు. బౌలింగ్ చాలా చక్కగా బౌలింగ్ వేసినారు నరేష్ బాబు. గుడ్ ఫీల్డింగ్ అభిషేక్. గాల్లో బంది 4 అవకాశం. నా షాట్, రెడ్ క్యాప్ ఇస్ ద కమింగ్, వెల్ త్రో, నైస్ ఫీల్డింగ్, గుడ్ సెట్, గుడ్ బ్యాటింగ్, గుడ్ ఫీల్డింగ్. ఇద్దరికి సపోర్ట్ చేస్తానైనా నాకు ఇద్దరు కావాలా? ఏ బాబు నేను చెప్తా అడుగొచ్చా, చెప్పులు వాయిస్ బెడ్ మీద. ఏమరా చరణ్, బెడ్ మీద చెప్పులు వేసుకుని ఎవరైనా కూర్చుంటారా? గుడ్ డిఫెన్స్ బాబు, ఫస్ట్ మీరు పరుగు మీద నేరా బాబు. ఏ బిట్టు లడ్డు చరణ్, బాబు నీకేమైనా కావాలా రావాలా? ఏ బెడ్ మీద లేరా నువ్వు? నేను రాని అడిగే చెప్పులు వేసుకుని ఎంత బాగా కూర్చున్నాడు. హలో ఓకే
హలో చెప్పమ్మా తిట్టేద్దాం వాడు చెప్పులు వేసుకొని బెడ్ బాగా తొక్కేస్తాడు లేమంటే వాడు మళ్ళీ అట్లా పనుకోండి ఆడ సరే మంచిది మా రాజన్న అంతే అట్లా ఉండదు మన అంతే బాబు చరణ్ లేనైనా అందుకోసమే నేను మర్యాద చెప్తానా అక్కడ మీ టీం అక్కడ ఉన్నది పోనైనా నువ్వు గుడ్ బౌలింగ్ మా నరేష్ బాబు గుడ్ బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారు నరేష్ బాబు స్కోర్ బోర్డ్ 3 ఓవర్లు ముగిసే సమయానికి 16 రన్లు లాస్ ఆఫ్ 1 ఇక్కడ కెమెరామ్యాన్ బౌలింగ్ కోసం గూండాలను కలవరిస్తున్నారు ఎవరిని గూండాల్ని బౌలర్ గూండాలు రావాల్సిందిగా కోరుతున్నాడు కెమెరామ్యాన్ నెక్స్ట్ బౌలర్ సాయి మే నంబర్ సీనేపల్లి కిరణ్ కుమార్ లెగ్ ఎంపైర్ నవీన్ స్ట్రైక్ లో పురుషోత్తం నరేష్ మామ వెనకలు కుక్కున్న తరిమి లేకపోతే కింద పడతావు వాడు ఇప్పుడన్నా లేసాడు చూడరా వాడు ఇప్పుడన్నా లేసాడు ఇంకా బాయ్ ఇక్కడ నువ్వు అట్టబోరే వీళ్ళు మాట్లాడుకుంటారా గుడ్ బౌలింగ్ మా సాయి ఏ మెంబర్ ఎంపైర్ డిసిషన్ వైడా సింగలా బాయ్సా రివ్యూ ఓకే దేనికి ఓకే లోకేష్ నువ్వు కాదులే వాళ్ళే బొమ్మలు కూడా తెస్తాం మనవాడు కొట్టు రాళ్ళతో వైడ్ భయా లెగ్ బై లెగ్ లెగ్ తగిలిందంట బాబు సాయి నువ్వు గమ్మున్నాయనా పరిస్థితులు ఇక్కడ పెట్టేసిపోతే ఎట్లా ఎవరిదా మయాస్దా మయాస్ గుడ్ బౌలింగ్ మా సాయి అక్కడ వెనకల మహేష్ చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నారు బౌలింగ్ మా సాయి
ఏం చూసావు నువ్వు నా దాంట్లో ఇది చూడు ఎడు చూడు ఇంకేం చూసాను గుడ్ బాల్ వైడ్ గుడ్ బౌలింగ్ గుడ్ డిఫెన్స్ గుడ్ ఫీల్డింగ్ గుండాలు చాలా చక్కగా బాల్ వేస్తున్నాడు చిన్న గుండాలు పెద్ద గుండాలు కనపాలమ్మా ఇక్కడ ఏం కాలరా నీకు బంతి పోతూనే ఉంది రెడ్ క్యాప్ బంతి పోతానే ఉన్నాడు గుడ్ ఫీలింగ్ మా నాగేంద్ర బాబు బాల్ అంటాడు పోదు మాయాకట నాలుగు ఓవర్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 21 లాస్ ఆఫ్ 1 వికెట్ బౌలర్ మహేష్ గుడ్ బౌలింగ్ మహేష్ చాలా చక్కగా వేస్తున్నారు ఏలంపల్లి బీటింగ్ వాళ్ళు బౌలింగ్ అందరూ మధ్య పడినారు గూండాల్ క్యాచ్ పట్టాడు కానీ నాకు కనపడాల ఇక్కడ చేతగ్రిండోలు చెప్పారు గూండాల్ చాలా చక్కగా క్యాచ్ పట్టాడండి గూండాల్కు బోండా కనిపించింది బాలు ఎలా కనిపించింది బోండం లాగా అది లడ్డు కాదు నేను నోట్లో వేసుకున్నావు గుండాలు నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేమ్ సీను గుండాలు ఎక్కడున్నా చాలా చక్కగా ఫీలింగ్ చేస్తాడు అతనికి ఎల్లంపల్లి బీటింగ్ కి అతను ఒక వెన్నుముక ఎవరు గుండాల్ గుడ్ షాట్ గుడ్ బ్యాటింగ్ మా సీను గారు ఎల్లంపల్లి బీటింగ్ కు గోండాలు ఒక వెన్నుముక గుడ్ షాట్ గుండాలు మిస్ఫీల్ చేసావు నాయన ఇంతకు ముందే నిన్ను పొగిడినాము బాబు అక్కడ పోయి కుక్కను అట్ట తరమే పడినాయన గుండాలమ్మా బొండాలమ్మా పైన బాలు గుడ్ బౌలింగ్ బాయ్స్ రూపంలో బైసా ఓకే గుడ్ బౌలింగ్ వైడ్ మేడం పేరు కొంచెం ఫాస్ట్గా ఉండాలా ఇక్కడ కామెంటరీ కానీ అట్లా ఫాస్ట్గానే ఉంటుంది గుడ్ బౌలింగ్ మా మహేష్
చాలా చక్కగా వేస్తున్నారు మహేష్ గారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 26, లాస్ట్ ఆఫ్ 2 వికెట్స్. చెప్పామండి ఇంతకుముందే మెయిన్ ఎంపైర్ కొంచెం లేట్గా రియాక్షన్ అవుతాడు. ఇక్కడ కామెంటరీ కానీ అలానే ఉంటుంది, కొంచెం నిదానంగా అడగండి. ఏమో మెయిన్ ఎంపైర్ చెయ్యి ఇంజూరీ అయిందా? బౌలర్ సాయి. గుడ్ బ్యాటింగ్, గుడ్ ఫీలింగ్. గుడ్ బౌలింగ్. వెనకల మనుబాయ్ చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నాడు. కీపింగ్ అంటమా ఇక్కడ ధర్మ చెప్తాండ్రు. గుడ్ బౌలింగ్ మా సాయి గారు, చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. లైవ్ చూస్తున్న వాళ్ళు వచ్చి మ్యాచ్ దగ్గరికి వచ్చి చూడాలి. సిక్స్, చాలా చక్కగా ఆడుతున్నారు శ్రీను గారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది. గుడ్ బౌలింగ్. గుడ్ షాట్. గోండాల్ చాలా అద్భుతంగా ఫీలింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 34, లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఏమో ఇక్కడ బుట్టిగారపల్లి కెప్టెన్ అశోక్ కుమార్ గ్రౌండ్ లోకి వచ్చాడమ్మా. ఏమో పవర్ ప్లే. బుట్టిగారపల్లెలో పవర్ ప్లే తీసుకున్నారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే. గుడ్ బౌలింగ్, గుడ్ కీపింగ్. మహేష్ గారు చాలా చక్కగా వేస్తున్నారు బౌలింగ్. గుడ్ బౌలింగ్. మహేష్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా వేస్తున్నారు బౌలింగ్. డాట్ బాల్. ఏం బాల్? డాట్ బాల్. అక్కడ గుండెలు చాలా చక్కగా నవ్వుతున్నారు మా స్ట్రైట్. సిక్స్. శ్రీను గారు చాలా చక్కగా ఆడుతున్నారు బ్యాటింగ్. గ్రీస్ లో ఉన్నంతసేపు అతనికి 6లే కావాలంట, సింగిల్ వద్దంట, 4 వద్దంట. ఉన్నంతసేపు 6లే కావాలంట శ్రీను గారికి. బుట్టిగారిపల్లి టీం అన్నా గ్రౌండ్ లో సైర్ అన్నా. గ్రౌండ్ లో బాల్ పరిగెత్తుంది. బాల్ తో పాటు బాను పోతాడు. గుడ్ ఫీలింగ్ మా బాను. గుడ్ త్రో, గుడ్ బౌలింగ్.
గుడ్ డిఫెన్స్. హలో హలో అబ్బా నాగేంద్ర బాబు ఏడబట్టినాడంటే తొడల సందులో పడినాడు బాలు. చేతులతో పడినట్టు అమ్మని చూపుద్దు, తొడల సందులో పడినాడు బాలు. గుడ్ బౌలింగ్ మా మహేష్ గారు. ఇక్కడ మను బాయ్ అయితే వెనకాల కీపింగ్ పడి పడతాను ఆయన. 7 ఓవర్లు మూసే సమయానికి స్కోర్ బోర్డ్ 42, లాస్ ఆఫ్ 2 వికెట్స్. మెయిన్ ఎంపైర్ 7 overs completed. Score board 42, loss of 2 wickets. Bowler name Naresh. Power play completed. ఓహో గుడ్ బౌలింగ్ మా నరేష్ బాబు. ఇక్కడ వెనకల మనుబాయ్ చాలా చక్కగా పాల్పడుతున్నారు. గాల్లో బంది. ఎవరు మా అక్కడ క్యాచ్ పట్టింది? మహేష్ గారు చాలా చక్కగా క్యాచ్ పడడం జరిగింది. బుట్టిగారి పల్లి తరపు నుంచి కెప్టెన్ అశోక్ బాబు గ్రీస్ లోకి ఎంట్రీ. ఇంకా 6 వర్షమే ఏమావా. ఓకే, బ్యాట్స్మెన్ అశోక్ అతడు గ్రీస్ లో ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలే. ఏహే నాయనరావు ఏం నడుస్తాను ఆయన 6 అంటే టోబీ తీసాను ఆయన రంచమో కన్నపాల ఏమి నువ్వు పరిగెత్తావా నడు మీద చెయ్యి నువ్వు. అబ్బా ఓహో గుడ్ డిఫెన్స్. అశోక్ కుమార్ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. వావ్, అవునన్నా వాళ్ళది కుమారపల్లె కానీ బొట్టిగారిపల్లెని పేరు పెట్టుకున్నారు. గుడ్ షాట్. గుండల్ టు బాల్ 2 runs కంప్లీటెడ్. గుడ్ రన్నింగ్. కెప్టెన్ అశోక్ బాబు చాలా చక్కగా రన్నింగ్ చేస్తున్నారు. డాట్ బాల్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు నరేష్ బాబు. వైడ్ రివ్యూ. ఓకే భయ్యా, వైడ్ రివ్యూ. ఇంతకుముందు ఇంతకుముందు 2 runs వేలా ఎవరో. గుడ్ బాల్. థర్డ్ ఎంపైర్ గుడ్ బాల్. స్కోర్ ఎవరు వేస్తున్నారన్నా? ఓకే, వాటర్ బాటిల్ అంటే ఎత్తుకోమన్నా ఆయన. గుడ్ చాట్. ఓ షార్ట్ రన్. ఓకే, ఎంపైర్ సీనేపల్లి కిరణ్ కుమార్. ఎంపైర్ చాలా చక్కగా చేస్తున్నారు. మ్యాచ్కు 2 రివ్యూలు సక్సెస్ అయితేనే మళ్ళీ రివ్యూ అడగాలి, గుర్తు పెట్టుకోండి ఓకేనా. గోండల్ 2 బౌలింగ్ ఎన్నిసార్లు ఇస్తారు సాయికి? ఓకే, 8 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 46,
లాస్ ఆఫ్ 3 వికెట్స్. అన్నదమ్ములు స్ట్రైక్. బ్యాట్స్మెన్ అశోక్ బాబు, తమ్ముడు బౌలర్ సాయి. డాటా 6. అన్నదమ్ములు. అబ్బా ఏమున్నారు నా. గుడ్ బ్యాటింగ్. బాల్ అంటే ఆడిపోతాడు. గుడ్ రన్నింగ్. విసిల్. 2 రన్లు కంప్లీటెడ్. గుడ్ బ్యాటింగ్. నాట్ 4. బాను బాల్ దగ్గరికి వచ్చి రాకముందే బాల్ రాయి తగిలి ఆగిపోయిందమ్మా. కానీ చాలా చక్కగా రన్నింగ్ చేస్తున్నాడు బాను. వావ్ 2 రన్స్. అశోక్ కుమార్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. అన్న స్కోర్ ఎవరికి వేస్తున్నారన్నా? గుడ్ బ్యాటింగ్. అన్న ఎంపైర్ కాసేపు పాపు. స్కోర్ అంతా సీని దాంట్లో వేస్తున్నారు. అశోక్ ఒక రన్ కానీ పిల్ల ఒక రన్ వేసినారు అంతే. ఓకే థ్యాంక్స్ భయ్యా. వేశారులే. గుడ్ షాట్. అక్కడ 4 వెళ్ళింది. గుండా 2కు పూనకం లభించింది. బానగాని పని అయిపోయింది నాయన. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొస్తున్నాయి. మేడం టోపీ పెట్టుకోండి. ఇక్కడ సీని గారు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. గాల్లో బందే. క్యాచ్ మిస్ చేసినా కానీ రన్అట్. ఓకే ఓకే ఏం కాలేదులే. రన్అట్ అయినాడులే. సీనునే రన్అట్ అయినాడు. ఓకే ఓకే సింగిల్ రన్ వికెట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నవీనా. బాబు 2 బాల్ ఉండు నాయనా. ఓకే ఓకే. బ్యాట్స్మెన్ నవీన్ అనుకుంటా. బుట్టిగా పల్లె తరపున ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలి. మాకు కొందరు నేమ్ తెలు. బాబు అరవింద్ ఇక్కడ రా. ఆర్గనైజర్ బయటకు రావాలి. గుడ్ బౌలింగ్ మా సాయి. తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 56. లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఇక్కడ ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహంగా. నాగేంద్రన్న. బౌలర్ మనుబాయ్. గ్రీస్ లో కెప్టెన్ అశోక్ బాబు. అశోక్ బాబు. అశోక్ బాబు. చెక్ 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 1 2 3 చెక్ చెక్ చెక్.
ఇక్కడ ఎల్లంపల్లి బీటీ వాళ్ళకు వైట్ బాల్. మహేష్ బాబు చాలా చక్కగా కీపింగ్ చేస్తున్నారు. గుడ్ బ్యాటింగ్ మా. అక్కడ 4 అవకాశం. 4. అశోక్ బాబు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు మా. ఇక్కడ కెమెరామ్యాన్ వాళ్ళ సిస్టమ్ మ్యాన్ వచ్చి గోండాల్ కిదరబాయ్ అని అడుగుతున్నాను. నన్ను కాస్త కన్వర్టెడ్గా ఉండాలి గుండాలు కెమెరామ్యాన్కు. గుడ్ షాట్. అశోక్ బాబు మళ్ళీ 4 కొట్టాడు. నెక్స్ట్ 4 కొడితే హ్యాట్రిక్ ఫోర్స్. అశోక్ బాబు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. అశోక్ బాబుకు హ్యాట్రిక్ ఫోర్స్ కొడితే చిన్నది థమ్స్అప్ స్ప్రైట్ బాటిల్ ఫ్రీ ఉచితంగా ఇవ్వబడును. ఇది మీ అంగిట్లోది కాదు, మేము కొనకొచ్చేసాం మా లెక్కతోనే. హ్యాట్రిక్ ఫోర్స్ కొడితే 6 కొడితే హాఫ్ కేజీ చికెన్ పకోడా ఒక 6కు. హ్యాట్రిక్ ఫోర్స్. హ్యాట్రిక్ మిస్. అబ్బా మనుబాయ్ హ్యాట్రిక్ అంటాను అక్కడ. గుడ్ బౌలింగ్ మా మనుబాయ్. అలానే అశోక్ బాబు కానీ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. గుడ్ బౌలింగ్ మా మనుబాయ్. తెలుసుకున్నాడు మనుబాయ్. 3 balls 4 balls. గుడ్ బ్యాటింగ్. గాల్లో బంతి. గోండాల్ గుడ్ ఫీలింగ్ గుడ్ త్రో. ఓకే ఓకే అర్చుకోకండి మా. చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నారు గుండాలు. కోపడకండి. అంతా మన వాళ్ళే. బీటీ వాళ్ళు మన వాళ్ళే, బుట్టిగారి పల్లెలు మన వాళ్ళే. గుడ్ బౌలింగ్ మా మనుబాయ్. గుడ్ కీపింగ్. 10 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ లాస్ట్ బాల్ డాట్ అన్నా. స్కోర్ లాస్ట్ బాల్ డాట్ 10 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 66, లాస్ ఆఫ్ 4 wickets. ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు 67 పరుగులు కొడితేనే విన్ అవుతారు. లేకపోతే సాయంత్రం చిట్ల కుప్పనైనా మీకు అక్కడ ఉంటుంది తినాలా, మామూలుగా ఉండదు. బుట్టిగారి వాళ్ళు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడారు. అలానే ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు చాలా చక్కగా బౌలింగ్ వేశారు. బుట్టిగారి పిల్లలు ఫాస్ట్గా ఫీలింగ్ నడవాలి. నెక్స్ట్ ఇంకా మ్యాచ్లు ఉన్నాయి. సాయంత్రం అందరూ చిట్ల కుప్ప కాడికి పోవాలా. మీకు చిట్ల కుప్ప ఉంటుంది, మాకు చిట్ల కుప్ప ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ మ్యాచ్లు అయిపోతాయో ఇంటికి పోదామని ఉంటారు అందరూ. కాస్త ఫాస్ట్గా నిలబెట్టాను మా కెప్టెన్ అశోక్ వారు. ఫీలింగ్ అందరూ వాటర్ తాగి నిలబడండి. గూండాలు కమ్మింగ్ స్టేజ్ దగ్గరికి. ఓ గుండాలు గుట్టుకుడు గుట్టుకుంటూ తాగేసాను నీళ్ళు. ఎట్లా గుట్టుకుడు గుట్టుకుంటూ తాగేసాను గుండాలు నీళ్ళు. ఓ
ఇక్కడ పశువుల సాయి నీకు ఆఫర్ చెప్పాడు 6 కొడితే చికెన్ పకోడా అంట కేజీ. గుడ్ బ్యాటింగ్ గాల్లో బంతి గుడ్ 4 బ్యాటింగ్ మా లోకు వెస్ట్ ఫీల్డ్ అక్కడ ఎవరమ్మా అరవింద్ కుమార్ మిస్ ఫీల్డ్ జరిగింది అక్కడ గుంతలు ఉండడం వల్ల మిస్ ఫీల్డ్ లేకుంటే అతను చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తాడు స్ట్రైట్లో గుంతలు ఉన్నాయి హ్యాట్రిక్ ఫోర్స్ ఈసారి 4 కొడితే గుడ్ బ్యాటింగ్ గాల్లో బంతి గుడ్ రన్నింగ్ గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్ 2 runs. గుడ్ బౌలింగ్ మా పురుషోత్తం గారు చాలా చక్కగా బౌలింగ్ వేశారు. అది మనిషికి పట్టించుంటే నాగేంద్ర బాబు అయితే 5 కోట్లు దైనా నీ పేరుతా గాల్లో బంతి క్యాచ్ అవుట్. ఏ ఉండు 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 నాయనా. గుడ్ బౌలింగ్ మా పురుషోత్తం గారు చాలా చక్కగా బౌలింగ్ వేశారు. 2 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 16 లాస్ ఆఫ్ 1 వికెట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నాగేంద్ర బాబు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు నాగులు 16 2 ఓవర్లు లాస్ ఆఫ్ 1 వికెట్. ఓకే ఏమన్నా నీకు అబ్బా రెడ్ టోపీ పోతుంది గ్రౌండ్ లేకి ఏం చేస్తాడో ఏమో అక్కడ ఫిల్లర్స్ ఇబ్బంది పెడతాడు ఆ మంచి నాకు తెలుసు వీధి ఆడుతుంది వింత నాటకం అలా చేస్తాడు అన్న. వికెట్ స్ట్రైక్సే కాదు రన్స్ మొత్తం ఆల్రౌండ్ నాగేంద్ర బాబు. మీ కెప్టెన్ నరేష్ బాబు చెప్తాడు 6 కొడితే మీ కెప్టెన్ కూలింగ్ తీపిస్తాడంట 1 లీటర్. ఓకేనా? ఓకే స్ట్రైక్ లో నాగేంద్ర బాబు ఓవర్. ఓకే నేను మర్చినా లేదు ఉండు ఉండు వాళ్ళ ఫామ్ లో ఉన్నావు వా చూపుతూ ఉండి నీ ప్రతాపమా. ముందే చెప్పినాం కదా ఎంపైర్ చెప్పాలి ఏమైనా ఉంటే డౌట్ ఉంటే. బ్యాట్ కోసం మీనా బాల్ కోసం మోయినా చెప్పొద్దు. గుడ్ బ్యాటింగ్ సింగిల్ రన్. స్ట్రైక్ లో నాగేంద్ర బాబు బౌలర్ రెడ్డి. అన్న చూద్దాం రెడ్డి గెలిచాడో నాగేంద్ర బాబు గెలిచాడో. చాలా చక్కగా ఆడుతున్నాడు నాగేంద్ర బాబు. ఒక్క బాల్కి ఒక్క పరుగు కొట్టినాడు. గుడ్ బ్యాటింగ్ మా రమేష్ బాబు. మిస్ ఫీల్డ్. బాబు
ఇక్కడ స్టేజ్ దగ్గర మీ టీం వాళ్ళని చూడండి ఒకసారి ఏందో చెప్తాను. గుడ్ సిబెన్స్. అక్కడ రమేష్ బాబు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఏమో జరిగింది అక్కడ, చేయి చూపించావు సరే. చెప్పాను రెడ్డి గెలిచాడా, నాగేంద్ర బాబు గెలిచాడు. ఇంకా 2 balls. గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్. గ్రీస్ లోనే ఉన్నాడు. గుడ్ షాట్, గాల్లో బంతి. వావ్, చాలా చక్కగా పట్టాడు అతను ప్రవీణ్. నాగేంద్ర బాబు కాలిపోయినాడు. ఇంక రానైనా ఇక్కడ నీ పని అయిపోయిందిరా, గూండాలు ఆపినావు. ఇక్కడ గూండాలు 3 6లు కొట్టిండు. స్కోర్ బోర్డ్ 3 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ బోర్డ్ 21, లాస్ ఆఫ్ 2 wickets. నాయనా నాగేంద్ర బాబు కాలిపోయినావు నాయనా 2 మ్యాచ్లు. ఇంకరా అమ్మ 3 కేజీలు మటన్ చేసిందంట, 16 కోడుగుడ్లు ఉడిపిందంట, 1 కేజీ చికెన్ అంట. ప్రభు డిస్టర్బెన్స్ చేసినాడు ఆయన. పాత నీదేం సంబంధం లేదులేనా. గుడ్ గుడ్ షాట్. నాయన బాబు చాలా చక్కగా ఆడాడు, కానీ తప్పంతా ప్రవీణ్ క్యాచ్ పెట్టినాడు. ధర్మ మీ మమ్మీ కాల్ చేస్తుంది, ఎత్తలా? ఓకే. వైట్ బాల్. వచ్చిన మొదటి బాలే అరవింద్ బాబు వైట్ రూపంలో అన్నదరు పడుగు. గుడ్ షాట్, గుడ్ ఫీలింగ్ మా ప్రవీణ్. చాలా చక్కగా వేస్తున్నారు అరవింద్ కుమార్. వైట్ బాల్. గుడ్ బౌలింగ్ అరుణ్ కుమార్, చాలా చక్కగా వేస్తున్నారు బౌలింగ్. వైట్ బాల్. అన్నా ఇక్కడ మైక్ దగ్గర వస్తుందన్నా, యూట్యూబ్ లో పోతుంది మీ మాటలన్నీ, బయటికి మాట్లాడుకోపన్నా నాయనరన్నా. వైట్ బాల్. ఏం బాల్? వైట్ బాల్. నెక్స్ట్ వైడ్ వేస్తే హ్యాట్రిక్ వైడ్. టోర్నమెంట్ లో ఫస్ట్ హ్యాట్రిక్ వైడ్ వేస్తాడు. గుడ్ డిఫెన్స్, గుడ్ త్రో, గుడ్ ఫీలింగ్. వికెట్ కోసం అరవింద్ కుమార్ ఎన్ని అవసరాలు పడుతున్నాయన గ్రౌండ్ లో పడి బౌలింగ్ చేస్తాడు, పడి ఫీల్డింగ్ చేస్తాడు.
ఇంతకు ముందన్న వేసింటి హ్యాట్రిక్ వాడేయో. గుడ్ షాట్, గుడ్ ఫీల్డింగ్, గుడ్ త్రో, గుడ్ బౌలింగ్. అరవింద్ కుమార్ చాలా చక్కగా బౌలింగ్ వేసినాడు, కానీ వైర్ రూపంలో రన్స్ చేసినాడు. 1 2 3 4 5. గుడ్ బ్యాటింగ్ మా మహేష్ బాబు. నెక్స్ట్ మ్యాచ్ బండకిందపల్లి వర్సెస్ సాపాలమ్మంట. ఓకే, ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అందరూ గుడ్ డిఫెన్స్. రమేష్ బాబు చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్లో 5 వికెట్లు పడినాయండి. 4 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 31, లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఎంపైర్ కాసేపు బాగు వాటర్ ఎత్తుకొని వస్తాడు. నెక్స్ట్ బౌలర్ బాబు. స్ట్రైక్ లో డిఆర్ రమేష్ బాబు, నాన్ స్ట్రైక్ మహేష్ బాబు, బౌలర్ బాబు, కీపర్ ప్రదీప్. గుడ్ షాట్, గల్లా బంతి. అతను బాలకలు చూస్తా ఉన్నాడు ఆయన. 4. అలాంటివి చాలా ఉన్నాయంట మా అశోక్ మామ ఇక్కడ స్టేజ్ దగ్గర చెప్తాను. గుడ్ డిఫెన్స్, గుడ్ బౌలింగ్. బాబు గారు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. వైడ్ బాల్, అనదర్ పరుగు. టోటల్ 2 runs. ఓకే, మెయిన్ నెంబర్ చాలా చక్కగా చెప్తాండ్రు. ఓకే, గుడ్ ఫీలింగ్ మా. ఇక్కడ బుట్టిగారి పల్లెలు చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నారు.
గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ రన్నింగ్. అరేనా మిస్ ఫీల్ చేశాడు. సింగిల్ రన్. గుడ్ బౌలింగ్ అనుకుంటే బ్యాట్ టచా, వైడ్, వైడ్ అండ్ 4. వావ్ వావ్ వావ్, ఏం సిక్కే, వైడ్ 4. రివ్యూనా? ఓకే, రివ్యూ భయ్యా. ఏందానికి టచ్ అనేది అన్నీ ఏమంటారు? టచ్ నాయి పోయి బ్యాటింగ్. सब करो. ఏమో వాళ్ళు వెళ్ళిపోయింది లేనికే, వెళ్ళిపోయింది వాళ్ళు. అది అర్థం కావడం లేదు, బాల్ టచ్ అయిందో లేదు, అందుకని చూస్తుండ. ఏమే మామా? కెమెరాలో బౌలర్ తల అడ్డమొస్తుందంట స్ట్రైట్. టచ్ కాకంటే వైడే. శివ బాగున్నావా? ఆయన విన్నాడు పాడా చెప్పకన్నా. ఆ మంచి ఏం చెప్పలన్నా, ఆడికి విన్నాడు వాళ్ళతో మాట. ఫైనల్ చేసాను. హలో ఎంపైర్ 4 వైడా 4 4ఏనా? ఓకే, బైస్ రూపంలో 4 ఎంపైర్ డిసిషన్. స్కోర్ బేసినారు లేడా తను స్టేజ్ మీద చెప్పులు వేసుకోవచ్చాడు, మళ్ళా అత్తి చేస్తాడు. గుడ్ బ్యాటింగ్. వావ్, చాలా చక్కగా ఆడుతున్నాడు. రివ్యూ నో బాల్గా
నో బాల్ రివ్యూ అంట. నో బాల్ థర్డ్ ఎంపైర్ రివ్యూ. చెప్పమని కుదరదు स्ट्राइट कनपला ये लग रहा था ना उसका बॉलर का मुंडी आ रहा था बीच नहीं दिख रहा था. గుడ్ బ్యాటింగ్ మా 6 చాలా చక్కగా ఆడుతున్నాడు మహేష్. 5 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 54, లాస్ ఆఫ్ 2 వికెట్స్. బౌలర్ పురుషోత్తం. వైడ్ సింగిల్ 6 7 8 8 12 12 17. గుడ్ డిఫెన్స్, గుడ్ ఫీలింగ్. అవుట్ కాకుండా ఆడతాడు ఏ విధంగా 3 మ్యాచ్లు ఆడుతూ 3 మ్యాచ్లు అవుట్ కాకుండా ఆడతాడు. బండి లేదు అంబులెన్స్ కూడా వేసుకోమన్నాడు. గుడ్ బౌలింగ్. పురుషోత్తం చాలా చక్కగా బౌలింగ్ వేసినారు. ఇంటికి వెళ్ళాడు. కాసేపు కూర్చోవచ్చు, కాసేపు కూర్చోవస్తాడు. వైట్ బాల్. గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ ఫీలింగ్. గుడ్ బ్యాటింగ్. 7 బాల్ 13. గుడ్ బౌలింగ్. పురుషోత్తం గారు చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు. స్కోర్ బోర్డ్ 6 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 57, లాస్ ఆఫ్ 2 వికెట్స్. 11. బౌలర్ నేమ్ ప్రదీప్. ఓకే ఓకే అయ్యా. వైట్ బాల్. మొదటి బాల్ వైట్ బాల్. గుడ్ బ్యాటింగ్. గుడ్ రన్నింగ్. 2 runs. La 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 la. ఎనిమిది కొట్టాల. ఈ ఓవర్ అయిపోయి చేస్తున్నా. 20 ఓవర్లు 19 రమేష్ మామ.
గుడ్ బ్యాటింగ్ మా 4 విన్నింగ్ షాట్ మహేష్ బాబు. టూ డ్రా 3 విన్. విన్నింగ్ షాట్ మహేష్ బాబా. డిఆర్ రమేష్ బాబా. ఎంత చక్కగా నిలబడుకున్నారు అక్కడ. గాల్లో బంతి. పొజిషన్ 4. బాబు బణకిందపల్లి పిల్లలు నగద్దనరా ఇక్కడ మీ ఊరు బాలా అన్న చెప్తాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహేష్ బాబు. ఇక్కడ సులభంగా రెడీ చేస్తాం.